All welcome back to our channel. So students, in this video we will discuss a quick explanation of 2 marks in 5th unit of e-global business. So previous videosలలో మనము లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనం ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. సో ఈ వీడియోలో షార్ట్ ఒక చిన్నగా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లైక్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ 5th యూనిట్ నేమ్ వచ్చేసి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. పర్టికులర్లీ 2 మార్క్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, బికాస్ లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఓకేనా? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఉంది ఈ 2 మార్క్స్లో అంటే కామర్స్ గురించి 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో వాట్ ఈజ్ మీన్ బై కామర్స్? కామర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మొబైల్ కామర్స్. ఈ ఒక పాయింట్ ఇంక్లూడ్ చేయాలి. 2 మార్క్స్ అని అంటే ఒక 6 to 7 లైన్స్ రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఉన్న టైంలో మీరు ఎంత లెంతీగా రాసినా కూడా ఒక 1 సైడ్ ఆఫ్ ది పేజ్ రాసినా కూడా అవే 2 మార్క్స్ అలాట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? ఈ మొబైల్ కామర్స్ అంటే ఏంటి? కామర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఏదైనా బిజినెస్ యాక్టివిటీని మనం చేస్తున్నామైతే దాన్ని మనం కామర్స్ అని అంటాం. ఓకేనా? ఏదైతే డివైజెస్ యూజ్ చేసి లైక్ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, పీసీస్ కానివ్వండి, ఏదైనా వైర్లెస్ నెట్వర్క్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మన యొక్క బిజినెస్ యాక్టివిటీని చేస్తే దాన్ని కామర్స్ అని అంటారు. ఇంత సరిపోతుంది. వర్క్ బుక్లో ఒక హాఫ్ ఆఫ్ ది పేజ్ ఇచ్చినంత మాత్రాన మీకు అది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి ఈ కామర్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి క్విక్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే 24/7 మనము కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా మనకి చేయొచ్చు. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఐ కెన్ గెట్ టు నో అబౌట్ ది ప్రైస్ ఆఫ్ వేరియస్ ప్రోడక్ట్స్ ఇన్ ఏ సింగిల్ క్లిక్. అవునా? అది నైట్ 2 o'clock అయినా నైట్ 4 o'clock అయినా ఎలా అయినా కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటే కంపారిటివ్లీ ట్రెడిషనల్ దాంతో కంపేర్ చేసుకుంటే కామర్స్ యూజ్ చేయడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ద లాస్ట్ వన్ వచ్చేసి పర్సనలైజేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ని డెలివరీ చేయడం. ఓకేనా? సో దట్ ఈస్ ద పర్సనలైజేషన్. అంటే మీరు నార్మల్గా సైడ్ హెడింగ్స్ పెట్టినా సరిపోతుంది, లేదు మీరు సైడ్ హెడింగ్స్ పెట్టి ఒక 2 లైన్స్ రాస్తా అన్నా కూడా మీ ఇష్టం. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. 2 మార్క్స్కి అంత ఎక్కువ స్కోప్ చేయకండి. ఒక 7 to 8 లైన్స్ రాస్తే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అని చెప్తున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటంటే డేటాని స్టోర్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ బ్లాక్. అంటే ఒక్కొక్క బ్లాక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం. ఓకేనా? సో ఆ బ్లాక్స్ అన్నిటిని ఒక కాడ కంబైన్ చేస్తే దాన్నే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద 2 things యూ నీడ్ టు మెన్షన్ ఫర్ 2 మార్క్స్ ఆన్సర్. సో ఈ ఫీచర్ ఏం చేస్తుంది అంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేస్తుంది, మనకి కావాల్సినప్పుడు ఇస్తుంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ ఇష్యూ అని అడుగుతున్నారు. ప్రాపర్టీ ఎథికల్ ఇష్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రాపర్టీ ఎథికల్ ఇష్యూ అంటే లీగల్ రైట్స్ ఆఫ్ ఓయింగ్ అండ్ యూజింగ్ సంథింగ్. ఒక దాన్ని మీరు యూజ్ చేస్తున్నారంటే దానికి నీకు లీగల్ రైట్స్ ఉన్నాయా లేదా అనేసి అర్థం. దాన్ని మనం ఎథికల్ ఇష్యూ అని అంటాం. ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రాపర్టీ రిఫర్స్ టు ద అథారిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషన్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ద ప్రాపర్టీ రైట్ ఇష్యూస్ అంటే ఏంటంటే క్రిటికల్ ఇష్యూస్ సొసైటీలో ఫేస్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫైయింగ్ ద ఓనర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. లైక్ ఒక వెబ్సైట్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒక బ్లాగ్ చదువుతున్నామంటే అది ఇన్ఫర్మేషన్ ఎవరిది అని తెలుస్తుంది. దాన్ని ప్రాపర్టీ ఎథికల్ ఇష్యూ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇష్యూస్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టెక్నాలజీలో వీఆర్ యూజింగ్ మొబైల్ డివైజెస్, ఏసీస్, కూలర్స్, చాలా ఎలక్ట్రానిక్ డివైస్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్? ఎప్పుడైతే మన ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్కి ఏమంటారు సస్టైనబిలిటీ ఇష్యూస్ వస్తాయి అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇస్ నథింగ్ బట్ హార్మ్ఫుల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్ వల్ల నేచర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది, పక్షులకి చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. సో అదే ఒక 2050 ఇయర్కి వచ్చే వరకు 2050 ఇయర్కి వచ్చే వరకు చాలా ఏమంటారు ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది.
ఓకేనా. నియర్లీ ఎస్టిమేషన్ ఎంత ఉందంటే 120 మిలియన్ టన్స్ ఆఫ్ ది ఈ వేస్టేజ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. రైట్ నౌ 20% మాత్రమే రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన అకార్డింగ్ టు ది 2018లో ఏమైందనంటే 20% ఆఫ్ ది ఎలక్ట్రానిక్ వేస్టేజ్ రీసైకిల్ అవుతుంది, రిమైనింగ్ 80% వేస్టేజ్ అంతే కాదు. సో ఎన్విరాన్మెంట్కి ఎంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పేది ఈ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ కామర్స్ అని ఉంది. ఈ వాయిస్ కామర్స్ అని అంటే ఏంటంటే ప్రోడక్ట్ని ఆన్లైన్లో సర్చ్ చేయడానికే ఈ వాయిస్ కామర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం యూట్యూబ్లో వెళ్ళి మనం ఒక వాయిస్ నోట్ పెట్టి లైక్ ఓపెన్ శివాని పదేల ఛానల్ అంటే ఇట్ విల్ ఓపెన్ కదా, సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, కస్టమర్స్ యొక్క వాయిస్తోని వాళ్ళకి కావాల్సిన యొక్క థింగ్స్ని పోర్ట్రే చేయడంనే వాయిస్ కామర్స్ అని అంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ అంటే మనకు చాలామందికి తెలుసు. ఓకేనా, అంటే కంప్యూటర్ ఎఫెక్ట్స్ని 3 డైమెన్షన్లో అంటే 3D వరల్డ్లోకి చూపిస్తుంది, సో దట్ మనము ఆ వరల్డ్లో ఉంటున్నామా అన్నట్టుగా ఉంటుంది. సో చాలామందికి దీని ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైక్ ఐమాక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ మనం వర్చువల్ దాన్ని ఐస్కి పెట్టుకున్నప్పుడు వీ విల్ ఫీల్ దట్ ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హస్ అని ఓన్లీ అని అనుకుంటాం. దాన్ని వర్చువల్ రియాలిటీ అంటాం. లైక్ దిస్ యూ నీడ్ టు అటెంప్ట్ యువర్ ఆన్సర్స్. I hope that you have got clarity. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. See you all in the next video. Bye bye everyone.